హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ కొరియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ టు బూసాన్ ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మనలో చాలా మంది ఈ మూవీని చూసే ఉంటాం. ఈ మూవీలో ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ప్రతి సీన్ చాలా టెన్షన్ పెట్టేస్తుంది. ఈ మూవీ మొత్తం మనకి ఒక ట్రైన్లోనే నడుస్తుంది. ఇందులో ఉన్న యాక్టర్స్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ట్రైన్లో మొత్తం జాంబీసే ఉంటారు. ఈ జాంబీస్ నుంచి మనుషులు ఏ విధంగా తప్పించుకున్నారనేదే ఈ మూవీ. మరీ లేట్ చేయకుండా ఇప్పుడే మూవీని స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి వ్యాన్లో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతని మొబైల్కి ఒక కాల్ వస్తుంది. అతను ఆ మొబైల్ చూసుకుంటూ రోడ్డు పైన ఒక జింకని గుద్దేస్తాడు. ఏం జరిగిందా అని అతను వెంటనే వ్యాన్ దిగి చూస్తాడు. ఆ జింక చనిపోయి ఉంటుంది. దానితో అతను భయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ జింక లేచి నిలబడుతుంది. దాని ఒంటి నిండా గాయాలున్నా సరే అది చనిపోదు. పైగా దాని కళ్ళు చాలా తెల్లగా మారి ఉంటాయి. ఆ కళ్ళు చూడడానికి మనకు చాలా భయంకరంగా ఉంటాయి. నెక్స్ట్ సీన్లో మనకి సీకు అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక కంపెనీలో ఫండ్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు తన పనిలో బిజీగా ఉంటూ ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోడు. ఫ్యామిలీతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయడు. అతని భార్య బూసాన్లో ఉంటుంది. సీకు ఇదే టౌన్లో వాళ్ళ అమ్మ అండ్ కూతురుతో కలిసి ఉంటాడు. ఒకరోజు వాళ్ళ కూతురు బర్త్డే వస్తుంది. కానీ సీకు తన పనిలో బాగా బిజీగా ఉంటూ ఆ బర్త్డేని మర్చిపోతాడు. అందువల్ల వాళ్ళ కూతురు చాలా అప్సెట్ అవుతుంది. చాలా బాధపడుతుంది. చాలా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. సో ఆ బాధ నుంచి బయటకు తీసుకువద్దామని సీకు సువాన్కి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. కానీ సువాన్కి అది ఏమీ నచ్చదు. నాకు మా అమ్మని చూడాలని ఉంది, ఒకసారి తీసుకెళ్ళి డాడీ అని అడుగుతుంది. వాళ్ళ డాడీ సరే తర్వాత తీసుకువెళ్తాను అంటాడు. కానీ ఆమె మాత్రం ఇప్పుడే తీసుకెళ్ళు అని అంటుంది. ఆమె బాగా మొండుపట్టు పట్టేసరికి సీకు ఆమెను తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తాడు. సీకు అండ్ సువాన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి చాలా అంబులెన్స్లు అండ్ ఫైర్ ఇంజిన్లు కనిపిస్తాయి. ఆ దారంతా చాలా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళ చివరికి రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. వాళ్ళు టికెట్ తీసుకొని ట్రైన్లోకి వెళ్ళి కూర్చుంటారు. అదే సమయంలో ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ట్రైన్ ఎక్కుతుంది. ఆమె చాలా భయపడుతూ ఉంటుంది. అండ్ ఆమె ఒంటి నిండా చాలా గాయాలు ఉంటాయి. ఆ అమ్మాయిని ఎవరు నోటీస్ చేయరు. ఆమె కాలికి గాయం కావడం వల్ల ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో సువాన్ కూతురు డాడీ నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా అని వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఆమె వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఎవరో పిచ్చోడు ఉంటాడు. వెంటనే అక్కడికి గార్డ్స్ వచ్చి అతను ఎవరా అని చెక్ చేస్తారు. అతని దగ్గర టికెట్ ఉందా లేదా అని అడుగుతారు. అప్పుడే ఆ పిచ్చోడు బాగా నవ్వుతూ ఉంటాడు. ఈ ట్రైన్లో వాళ్ళందరూ చనిపోతారు అని అంటాడు. అది చూసి సువాన్ చాలా భయపడుతుంది. అక్కడ నుంచి వేరే వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే శాంగ్ హువా అనే ఒక వ్యక్తి వచ్చి ఈ టాయిలెట్లో నా వైఫ్ ఉంది, నువ్వు ఇంకో టాయిలెట్కి వెళ్ళు అని శాంగ్ హువాని అక్కడికి పంపిస్తాడు. సో సువాన్ ఇంకో టాయిలెట్లోకి వెళ్తుంది. అదే సమయంలో ఆ గాయపడిన అమ్మాయి ట్రైన్ డోర్ దగ్గర పడిపోయి ఉంటుంది. అది చూసిన ఒక ట్రైన్ గార్డ్ ఆమె దగ్గరకు పరిగెట్టుకుని వెళ్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంతలో సీకు సువాన్ ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ట్రైన్ టీవీలో ఒక వీడియో చూపిస్తారు. జనాలందరూ పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తారు. ఒకరినొకరు కొరుక్కుంటూ ఒకరినొకరు చంపుకుంటారు. అదంతా చూసి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడతారు. అలాగే అసలు సిటీలో ఏం జరుగుతుందా అని అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంకో పక్క ఆ కాలికి గాయమైన అమ్మాయి సడన్గా లేచి నిలబడుతుంది. అది చూసి ట్రైన్ గార్డ్ చాలా భయపడుతుంది. ఆమెను చూసి ఆ ట్రైన్ గార్డ్ చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆమె కళ్ళు చాలా తెల్లగా మారిపోతాయి. చూడడానికి దెయ్యంలా ఉంటుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి గార్డ్పై అటాక్ చేసి ఆమె మెడను కొరికి చంపేస్తుంది. అలాగే ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరిపై అటాక్ చేసి వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రైన్ గార్డ్ కూడా ఆమెలాగే మారిపోతుంది. ఆమె కూడా అందరినీ చంపేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న పాసెంజర్స్ అందరూ చాలా భయపడిపోతారు. అసలు ఎవరికి ఏం జరుగుతుందా అని ఏమీ అర్థం కాదు. సో అమ్మాయి కొరుకున్న వాళ్ళందరూ కూడా ఆమెలాగే మారిపోయి ఒకరినొకరు అటాక్ చేసుకోవడం మారిపోతారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి ఆ వ్యాధి సోకుతుంది. సడన్గా వాళ్ళందరూ జాంబీస్లా మారిపోతారు. ఒకరినొకరు చంపుకుంటారు. అది చూసి పాసెంజర్స్ అందరూ అక్కడ నుంచి వెనక్కి పారిపోతారు. ఈలోగా సీకు వాళ్ళ కూతురు ఎక్కడ ఉందా అని టాయిలెట్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో సీకు అక్కడ జరుగుతుందంతా చూస్తాడు. చాలా భయపడిపోతాడు. ఈలోపే సువాన్ టాయిలెట్ నుంచి బయటికి వస్తుంది. వెంటనే సీకు సువాన్ అక్కడ నుంచి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ఒక బోగి నుంచి ఒక బోగికి తప్పించుకుంటూ వెళ్తాడు. శాంగు మాత్రం వాళ్ళ వైఫ్ టాయిలెట్లో ఉండడం వల్ల అతను అక్కడే ఉంటాడు. అతని ముందు నుంచే జనాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. శాంగు కూడా జాంబీస్ని చూస్తాడు. వాళ్ళని చూసి చాలా భయపడతాడు. వెంటనే వాళ్ళ వైఫ్ని అక్కడ నుంచి తీసుకొని పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తాడు. సో శాంగు ఆ కోచ్ నుంచి వేరే కోచ్కి వెళ్తాడు. డోర్ లాక్ చేస్తాడు. ఈలోపే సీకు అండ్ సువాన్ కూడా వస్తారు. శాంగు వాళ్ళని చూస్తాడు. అయినా సరే వాళ్ళ ఎదురుగానే డోర్ లాక్ చేసేస్తాడు. కానీ సీకు రిక్వెస్ట్ చేయడంతో డోర్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. సో వాళ్ళందరూ జాంబీస్ ఉన్న కోచ్ నుంచి ఈ కోచ్లోకి వచ్చి ఆ డోర్ని క్లోజ్ చేసుకుంటారు. ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడంతో అందరూ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు.
ఇప్పుడు జాంబీస్ దగ్గర నుంచి సేవ్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగాలి అని ట్రై చేస్తారు. కానీ ఆ స్టేషన్ నిండా కూడా ఫుల్గా జాంబీస్ ఉంటారు. ఒకరినొకరు కొరుక్కుంటూ చంపుకుంటూ ఉంటారు. సో ట్రైన్ అక్కడ ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఇంతలోపే ట్రైన్ డ్రైవర్ వాళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. అదేంటంటే నెక్స్ట్ స్టేషన్ మొత్తం సేఫ్గా ఉంది, అక్కడ ఎటువంటి జాంబీస్ లేవు, పైగా అక్కడ మిలిటరీ కూడా మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. సో ఎవరు భయపడకండి, వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చొని రిలాక్స్ అవ్వండి అని చెప్తాడు. అది విని ఆ పాసెంజర్స్ అంతా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అది విన్న సీకు వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మేము నెక్స్ట్ స్టేషన్లో దిగబోతున్నాం, నువ్వు అక్కడికి వచ్చి మమ్మల్ని సేవ్ చేయి అని చెప్తాడు. ఆలోపే ఆ స్టేషన్ వచ్చేస్తుంది, ట్రైన్ అక్కడ ఆగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ స్టేషన్లో ఒక్క మనిషి కూడా ఉండడు. అయినా సరే పాసెంజర్స్ అంతా ఆ ట్రైన్లో నుంచి బయటకు దిగుతారు. వాళ్ళందరూ ఆర్మీ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఒక వ్యక్తి ట్రైన్ డ్రైవర్ దగ్గరకు వచ్చి మనం ఇక్కడ ఆగవద్దు, వెంటనే ఇక్కడ నుంచి బూసానికి వెళ్ళిపోదాం, ట్రైన్ వెంటనే స్టార్ట్ చేయి అని అంటాడు. ఈ జాంబీస్ ఉన్న బోగీస్ అన్నిటిని మనం ఇక్కడే వదిలేసి బూసానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే బూసాన్ చాలా సేఫ్గా ఉంది అని అంటాడు. కానీ ట్రైన్ డ్రైవర్ మాత్రం అందరినీ సేవ్ చేద్దామని అనుకుంటాడు. సో అందరిని పిలుద్దామని వెళ్తాడు. ట్రైన్లో ఉన్న పాసెంజర్స్ అందరూ ఒక దారిలో వెళ్తూ ఆర్మీ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. కానీ సీకు అండ్ సువాన్ మాత్రం ఇంకో దారిలో వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ట్రైన్లో ఉన్న పిచ్చోడు సీకు దగ్గరికి వచ్చి నన్ను కూడా కాపాడండి, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అని చెప్తాడు అని రిక్వెస్ట్ చేస్తాడు. అది విన్న సువాన్ డాడీ మన అందరినీ కాపాడి మనతో పాటే తీసుకువెళ్దాం అని అంటుంది. ఈలోపే ఒక ఆర్మీ ఆఫీసర్ ఒంటి నిండా గాయాలతో ఆ పిచ్చోడి దగ్గరికి వస్తాడు, నన్ను కూడా కాపాడండి అని అంటాడు. ఇప్పుడే ఆ స్టేషన్లో ఉన్న ఆర్మీ వాళ్ళందరూ జాంబీస్లా మారిపోయి ఉంటారు. వాళ్ళకి కనిపించిన ప్రతి పాసెంజర్ మీద అటాక్ చేస్తారు, వాళ్ళందరినీ కరుస్తూ చంపేస్తారు. ఆ జాంబీస్లో మారిన ఆర్మీని చూసి పాసెంజర్స్ అందరూ చాలా భయపడతారు. వెంటనే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రైన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అదే సమయంలో సీకు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఆ స్టేషన్లో ఉండొద్దు, వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అదే సమయంలో ఒక జాంబీ సువాను చంపడానికి ఆమె పైకి ఎగురుతుంది. సీకు ఆమెను చూసి ఆమె చనిపోతుందేమో అని అనుకుంటాడు. కానీ అదే సమయంలో శాంగ్హువా వచ్చి సీకుని కాపాడుతాడు. సువాన్ని కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. సో అక్కడ నుంచి వాళ్ళందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. ఆ ట్రైన్లో ఉన్న జాంబీస్ కూడా కొన్ని బయటకు వచ్చి అక్కడ ఉన్న పాసెంజర్స్పై అటాక్ చేస్తాయి. సో ఆ పాసెంజర్స్ అందరూ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి డిఫరెంట్ కోచెస్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎక్కేస్తారు. అదే సమయంలో డ్రైవర్ దగ్గర ఉన్న వ్యక్తి ట్రైన్ని వెంటనే స్టార్ట్ చేయమని చెప్తాడు. కానీ మిగతా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేద్దామని డ్రైవర్ అంటాడు. కానీ వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తే మనం కూడా చచ్చిపోతామని ఆ వ్యక్తి డ్రైవర్ని ఫోర్స్ చేస్తాడు. ఇంకా చేసేదేమీ లేక డ్రైవర్ ఆ ట్రైన్ ఎక్కి ట్రైన్ని స్టార్ట్ చేస్తాడు. బూసాన్ వెళ్ళడానికి రెడీ చేస్తాడు. శాంగువా, సీకు అండ్ కొంతమంది బాస్కెట్ ప్లేయర్స్ ఆ ట్రైన్ బయటే ఉండిపోతారు. ఈలోపే జాంబీస్ వచ్చి ఒక ఇద్దరు బాస్కెట్బాల్ ప్లేయర్స్ని చంపేస్తాయి. అది చూసి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కడానికి ట్రై చేస్తారు. సీకు అండ్ ఆ బాస్కెట్ ప్లేయర్ ఎలాగోలా ట్రైన్ ఎక్కేస్తారు. కానీ శాంగో మాత్రం బయటే ఉండిపోతాడు. తనకి అడ్డొచ్చిన జాంబీస్ అందరినీ చంపుతూ ఉంటాడు. సో ఎలాగోలా ట్రై చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శాంగో కూడా ట్రైన్ ఎక్కేస్తాడు. ఇంకో పక్క ట్రైన్ డ్రైవర్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి బూసాన్ వెళ్లే రూట్ ఎలా ఉందా అని అడుగుతాడు. క్లియరెన్స్ ఇవ్వమని అడుగుతాడు. శాంగో వైఫ్ ఉన్న కోచ్లో చాలా జాంబీస్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఒక టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుంటారు. అప్పుడే బాస్కెట్బాల్ ప్లేయర్ ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేసి మేము ట్రైన్ ఎక్కేసాం, ట్రైన్లోనే సేఫ్గా ఉన్నాం అని ఇన్ఫార్మ్ చేస్తాడు. అదే సమయంలో శాంగో వైఫ్ శాంగో కాల్ చేసి మేము ఇక్కడ టాయిలెట్లో ఉన్నాం, మా చుట్టూ చాలా జాంబీస్ ఉన్నాయి, అవి మా పైన అటాక్ చేస్తున్నాయి అని చెప్తుంది. మీరు వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తూ అంటుంది. అప్పుడే శాంగో అండ్ సీకులు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుదామని డిసైడ్ అవుతారు. కానీ అది చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళు ఉన్న కోచ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఉన్న కోచ్ మధ్య 4 బోగీస్ ఉన్నాయి. ఆ బోగీస్ నిండా జాంబీస్ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళడం చాలా కష్టం. శాంగ్వా, సీకు అండ్ ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ వాళ్ళ బాడీస్కి సేఫ్టీస్ అన్ని పెట్టుకొని ఆ జాంబీస్ని ఒకరినొకరు చంపుకుంటూ ఒక బోగీని సేఫ్గా దాటేస్తారు. ఆ జాంబీస్ అందరినీ వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళి ఒక్కొక్క కోచ్ని దాటుకుంటూ వెళ్తారు. అప్పుడే ఒక టన్నల్లోకి ట్రైన్ వెళ్తుంది. మొత్తం చీకటిగా మారిపోతుంది. అదే సమయంలో ఆ జాంబీస్ అన్ని సైలెంట్గా మారిపోతాయి. సో ఇదే మంచి టైం అనుకుని వాళ్ళు ఆ కోచ్ని కూడా దాటేస్తారు. అప్పుడే వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ జాంబీస్కి చీకటి అంటే చాలా భయం అండ్ అవి సౌండ్కి మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. అదే టైంలో సీకు తన మొబైల్కి రింగ్ ఇచ్చి ఆ జాంబీస్ని అట్రాక్ట్ చేస్తారు. సో అదే అదనంగా చూసుకొని వాళ్ళు వెళ్లాల్సిన బోగిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే శాంగో వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడతాడు. అదే టైంలో ట్రైన్ టన్నల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మొత్తం వెలుతురు వచ్చేస్తుంది. అప్పుడే ఆ జాంబీస్ అన్ని వీళ్ళ వైపుగా వస్తాయి. సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి శాంగో అండ్ సీకులు మరో బాత్రూంలోకి వెళ్తారు. ఇదిలా ఉండగా మరికొంత సమయంలో ఇంకో టన్నల్ వస్తుంది. సో అదే అదనంగా చూసుకొని వీళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. సో మిగతా మనుషులందరూ ఉన్న బోగి పక్కనే వీళ్ళు కూడా ఉంటారు. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయమంటారు. కానీ అటువైపుగా ఉన్న మనుషులందరూ వీళ్ళని నమ్మరు. ఆ బోగి అసలు ఓపెన్ చేయరు.
సో బూసాన్ వెళ్దాం అనే వ్యక్తి మాత్రం అది నమ్మడు. అక్కడ ఉన్న వాళ్ళు మనిషా లేకపోతే జాంబియా అని మనకేంటి రుజువు అని అడుగుతాడు. సో వాళ్ళందరూ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఒప్పుకోరు. కానీ అదే సమయంలో శాంగో అండ్ సీకు వాళ్ళు ఉన్న కోచ్లో కూడా జాంబీస్ మొత్తం వచ్చేస్తాయి. సో అది చూసి వాళ్ళందరూ అవతల వైపుగా ఉన్న డోర్ని పగలగొట్టి అందులోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సీకు అండ్ శాంగ్వా వాళ్ళు ఆ జాంబీస్ ఆపడానికి చాలా ట్రై చేస్తారు. కానీ అదే సమయంలో ఆ జాంబీస్ శాంగ్వాని కొరికేస్తాయి. సో సీకు అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఆ డోర్ని ఎలాగోలా బ్రేక్ చేసుకొని అవతల వైపు ఉన్న కోచ్లోకి వెళ్ళిపోతారు. సీకు అండ్ శాంగ్వా వాళ్ళ వైఫ్ అండ్ మిగతా వాళ్ళందరూ ఎలాగోలా కష్టపడి ఆ మనుషులు ఉన్న బోగిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే సీకుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ బూసాన్ వెళ్దామన్న వ్యక్తిపై అరుస్తాడు, అతనిపై కోపగించుకుంటాడు. కానీ ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ సీకుని నమ్మరు. అతను ఆ బోగిలో ఉండడానికి వాళ్ళందరూ ఇష్టపెట్టుకోరు. సో వెంటనే సీకు అండ్ తమతో వచ్చిన వాళ్ళందరూ ఈ బోగిని విడిచి వెళ్ళిపోవాలని వాళ్ళందరూ అంటారు. ఇంకా చేసేదేమీ లేక శాంగో వాళ్ళ వైఫ్, సీకు వాళ్ళ కూతురు అండ్ ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ వాళ్ళందరూ ఆ బోగిని విడిచి పక్క బోగిలోకి వెళ్ళిపోతారు. సో అదే సమయంలో ఆ బోగిలో ఉన్న ఒక ముసలావిడ వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడానికి ఈ బోగిలో ఉన్న వాళ్ళందరి స్వార్థమే కారణమని, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి జాంబీగా మారడం ఈమెకి ఏమాత్రం ఇష్టం ఉండదు. సో ఆమె వెళ్ళి ఆ జాంబీస్ ఉన్న డోర్ని తెరిచేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న జాంబీస్ అందరూ ఈ మనుషులు ఉన్న కోచ్లోకి వచ్చేస్తాయి, వాళ్ళందరినీ కొరికేస్తాయి. అదే సమయంలో ట్రైన్ ఒక దగ్గర సడన్గా ఆగిపోతుంది. వెంటనే డ్రైవర్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు, కొన్ని కారణాల వల్ల ట్రైన్ ఇక్కడ ఆపేస్తున్నాం. పాసెంజర్స్ అందరూ మీ లెఫ్ట్ సైడ్ దిగి ఆ పక్కనే ఉన్న పాసెంజర్ ట్రైన్లోకి ఎక్కండి. సో అందులో మనందరం సేఫ్గా ఉంటాం అని అనౌన్స్మెంట్ ఇస్తాడు. సో సీకు కూడా ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ ఎక్కితే సేఫ్గా ఉంటామని వాళ్ళ ఫ్యామిలీ అందరితో దిగుతాడు. ఇంకో పక్క బూసాన్ అండ్ ఆ గార్డ్ ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని అక్కడే ఉన్న ఒక టాయిలెట్లో దాక్కుంటారు. అనౌన్స్మెంట్ వినగానే బూసాన్ ఏమో ఆ గార్డుతో మనం పక్క ట్రాక్లోకి వెళ్ళిపోదాం, ముందుగా నువ్వు బయటికి వెళ్ళు అని అతను బయటికి పంపిస్తాడు. అతను కాస్త టాయిలెట్ నుంచి బయటికి రాగానే అతన్ని జాంబీస్ వైపుగా తోసి ఆ బూసాన్ గార్డు ట్రైన్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. సో సీకు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ట్రాక్స్ పైన పరిగెడతారు. ఏ ట్రైన్లోకి వెళ్దామన్నా సరే అందులో జాంబీస్ ఉంటాయి. ఇంతలోపై ట్రైన్ కెప్టెన్ ఎలాగోలా ట్రై చేసి ఒక ట్రైన్ ఇంజిన్ని ఆ ట్రాక్స్ పై తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో బూసాన్ ఆ ట్రైన్ ఇంజిన్ వైపు పరిగెడతాడు. సో అతను చూసి కెప్టెన్ అతనికి హెల్ప్ చేద్దామని అతని వైపుగా వెళ్తాడు. కానీ ఈలోపే జాంబీస్ ఆ కెప్టెన్ని అటాక్ చేసి కొరికేస్తాయి. ఆ బూసాన్ మాత్రం ఎలాగోలా ట్రై చేసి ఆ ట్రైన్ ఇంజిన్ని ఎక్కేస్తాడు. సీకు ఉన్న దగ్గరికి చాలా జాంబీస్ వస్తాయి. సో ఆ జాంబీస్ నుంచి వీళ్ళని కాపాడడానికి ఆ పిచ్చోడు ఆ జాంబీస్ వైపుగా వెళ్తాడు. ఆ జాంబీస్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. అదే సమయంలో సీకు ఆ లేడీ అండ్ వాళ్ళ పాప ట్రాక్ వైపుగా పరిగెడతారు. ఆ ట్రైన్ ఇంజిన్ని ఎక్కడానికి ట్రై చేస్తారు. ఆ సమయంలో వాళ్ళ వెనక చాలా జాంబీస్ వస్తాయి. ఆ జాంబీస్ నుంచి పరిగెత్తుకుంటూ తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తారు. సో ఎలాగోలా ట్రై చేసి ఆ ట్రైన్ ఇంజిన్ని ఎక్కేస్తారు. కానీ జాంబీస్ మాత్రం అస్సలు ఆగవు. ఆ ట్రైన్ ఇంజిన్ని పట్టుకొని ఆ ట్రైన్ ఇంజిన్ వెనకాలే వెళ్తాయి. ఆ ట్రైన్ ఇంజిన్ వెనకాల కొన్ని వందల జాంబీస్ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ సీన్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో సీకు ఆ ట్రైన్ ఇంజిన్ వెనక్కి వచ్చి ఆ జాంబీస్ని కొడతాడు. ఎలాగోలా ట్రై చేసి ఆ జాంబీస్ మొత్తం ఆ ట్రైన్ ఇంజిన్ని వదిలేలా చేస్తాడు. సో ఆ ట్రైన్ ఇంజిన్ క్యాబిన్లో ఉన్న బూసాన్ కూడా జాంబీలా మారిపోతాడు. సో బూసాన్ సీకుపై అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ బూసాన్ సీకు పైన అండ్ వాళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సీకు అతను ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. అదే సమయంలో సీకు ఆ బూసాన్ని ఆపడానికి అతని నోటికి అడ్డంగా చేయి పెడతాడు. అప్పుడు బూసాన్ ఆ చేతిని కొరికేస్తాడు. సో ఎలాగోలా ట్రై చేసి సీకు ఆ బూసాన్ని ట్రైన్లో నుంచి బయటకు తోసేస్తాడు. సో అలాగే శాంగో వైఫ్ని అండ్ శివాన్ని ట్రైన్ ఇంజిన్లోకి తీసుకొని వెళ్తాడు. ట్రైన్ని ఎలా కంట్రోల్ చేయాలో అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చే ముందు సుహాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నువ్వు చాలా మంచిదానివి అని అంటాడు. సీకుకి ఏం జరిగిందో సుహాన్కి అర్థమవుతుంది. అతని పరిస్థితి చూసి ఆమె చాలా బాధపడుతుంది. అతను చూసి ఆమె చాలా ఏడుస్తుంది. కానీ చేసేదేమీ లేక అతను బయటకు వచ్చేస్తాడు. సో మెల్లమెల్లగా అతను కూడా జాంబీలా మారిపోతాడు. ఇంకా చేసేదేమీ లేక అతను కూడా ట్రైన్లో నుంచి బయటకు దూకేస్తాడు. అది చూసి సుహాన్ చాలా ఏడుస్తుంది, అసలు తట్టుకోలేదు. అక్కడ నుంచి ఆ ట్రైన్ చాలా దూరం వెళ్తుంది. కానీ అప్పుడే ఒక టన్నల్ వస్తుంది. ఆ టన్నల్ దాటి ట్రైన్ వెళ్ళడం కుదరదు. సో ఆ ట్రైన్ అక్కడే ఆపేసి వీళ్ళిద్దరూ ఆ ట్రైన్లో నుంచి దిగి ఆ ట్రాక్ పై నడుస్తూ ముందుకు వెళ్తారు. వీళ్ళు ఆ టన్నల్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక ఆర్మీ ఆ టన్నల్ని అబ్జర్వ్ చేస్తుంది, వీళ్ళిద్దరిని చూస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏమైనా జాంబీస్ ఆ టన్నల్ దగ్గరికి వస్తే వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటారు. ఈలోపే సుహాన్ వాళ్ళు ఆ టన్నల్ నుంచి రావడం వీళ్ళు చూస్తారు. సో వాళ్ళు కూడా జాంబీస్ ఏమో అనుకొని వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. సో ఆ ఆర్మీ వాళ్ళు వీళ్ళిద్దరిని షూట్ చేసేస్తారు అని అనేలోపు సుహాన్ ఒక పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాట వినగానే ఆ ఆర్మీ వాళ్ళు వీళ్ళు మనుషులే అని కన్ఫర్మ్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సుహాన్ని అండ్ ఆ లేడీని కాపాడుతారు. ఫైనల్గా సుహాన్ వాళ్ళు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని ఎన్నో చేదు జ్ఞాపకాలతో ఫైనల్గా బూసాన్ని చేరుకుంటారు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది.
ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికీ మిస్ కాకూడదంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ఎప్పటికీ మిస్ కారు.